హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ఈరోజు ఒక సరికొత్త టాపిక్తో మీ ముందుకు రాబోతున్నాను. టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తారని కోరుతున్నాను. వివరాల్లోకి వెళ్ళినట్లయితే, కూతుర కోడల ఎవరు ప్రధానం? కొడుకు పెట్టే పిండాల కన్నా కోడలు పెట్టే దీపానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అది కోడల గొప్పతనం. కూతుర కోడల ఎవరు ప్రధానం అనే ప్రశ్నకు కోడలే అని సమాధానం చెబుతుంది భారతీయ ధర్మం. ఎందుకో తెలుసా? చీర మార్చుకున్నంత సులువుగా ఇంటి పేరును మార్చుకోగలిగే అసాధారణ త్యాగశీలి కోడలు. కన్నవారు ఎంతటి ఉన్నతులైనా తన అభ్యున్నతిని అత్తవారింట్లో వెతుక్కునే గుణశాలి కోడలు. తండ్రికి పంచభాక్షాలు పెట్టగలిగే స్తోమత ఉన్న భర్త పెట్టే పచ్చడి మెతుకుల్లోనే కమ్మటి రుచిని వెతుక్కోగల భాగ్యశీలి కోడలు. తాను మెట్టినింటి పుట్టపురాణి అయినా సరే ఒక దాసిలా అందరికీ సేవలు చేసి అలిసిపోయి మంచానికి ఒరిగి కష్టాన్ని మరిచి మరునాడు ఉదయమే గృహసేవకు సిద్ధమయ్యే శ్రమజీవి కోడలు. కుడికాలు పెట్టి కోడలు తన ఇంటిలోకి రాగానే అమ్మ కోసం బెంగ పెట్టుకున్న పసివాడిలా ఎగిరి గంతేస్తాడు ఆ కోడల మామగారు. ఎందుకో తెలుసా? రేపటి నుంచి అందరికీ అన్నం పెట్టే అమ్మే కదా కోడలు. కొడుకు పెళ్లి కోసం వేసిన పందిరి ఆకులపై కూర్చున్న పితృ దేవతల కోసం నాంది శ్రాద్యం పెట్టి మన వంశాన్ని ఉద్ధరించగలిగే సమర్థురాలైన గొప్ప కోడల్ని ఎంచుకున్నాను అని గర్వంతో చెబుతాడు మావయ్య. ఎందుకంటే కోడలే అత్తింటికి అసలు కాంతి. ఏ ఇంట కోడల్ని తక్కువ చేసి కూతురిని గొప్పగా కీర్తిస్తారో ఆ ఇంటి గృహలక్ష్మి చిన్నబుచ్చుకుని వెళ్ళిపోతుంది. ఎందుకో తెలుసా? అందుకే కోడలే గృహలక్ష్మి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.